పద్మశాలి కులబాంధవులకు అలాగే సోదర వస్త్ర ఉత్పత్తి కులాల వారందరికీ కూడా మీ కొసనం శ్రీనివాసరావు హృదయపూర్వక నమస్కారం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మన వస్త్రోత్పత్తి కులాల కోసం, ఈ కులాల అభివృద్ధి కోసం కానీ లేకపోతే ఆ కుల వృత్తి అభివృద్ధి కోసం కానీ ఏవైనా కొన్ని పథకాలు ప్రకటిస్తుందేమని చెప్పేసి నిన్న ఈరోజు ఎదురు చూడడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చేనేత వర్గాలకు ఎటువంటి స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వలేదు. ఉపయోగపడే హామీ ఒకటి కూడా లేదు అనేది మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం చేనేత కార్మికులకి 24,000 రూపాయల సంవత్సరానికి ఇస్తే ఆ పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది. అయితే కొత్తగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం మగ్గం నేసుకునే వారికి 50,000 రూపాయల వరకు మగ్గం ఏర్పాటు చేసుకోవడానికి ఇస్తామని, అలాగే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పేసి చేనేత మగ్గం నేసేవారికి, అలాగే పవర్ లూమ్ నేసేవారికి 500 యూనిట్లు ఇస్తామని చెప్పేసి, అలాగే థ్రిఫ్ట్ పథకం గురించి మాట్లాడారు. ఈరోజు థ్రిఫ్ట్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ గారు కూడా ఈరోజు మాట్లాడుతూ టాటా కంపెనీతో ఏదో ఒప్పందం చేసుకొని ఈ వస్త్రాలకి, చేనేత వస్త్రాలకి డిమాండ్ కల్పిస్తానని చెప్పడం జరిగింది. అయితే నేను మన కుల బాంధవులందరికీ కూడా ఒక విషయాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను. మన కుల వృత్తి వస్త్ర నిర్మాణం, అది చేనేత కావచ్చు, మరనేత కావచ్చు, టెక్స్టైల్ మిల్లులు కావచ్చు, స్పిన్నింగ్ మిల్లులు కావచ్చు, డైయింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మన కుల వృత్తిలో భాగం. అన్ని రకాల వస్త్రాలు మనం ఉత్పత్తి చేయాలి. అన్ని రకాల వస్త్రాలని ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేయడం కూడా మనం చేయాలి. అయితే మన కులాలు ఆ విధంగా, మన నాయకత్వాలు మనల్ని ఆ విధంగా నడపకుండా, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అచ్చగా చేనేత అని చెప్పేసి మనల్ని చేనేతలో ఉంచి మన కులాలు ఆర్థికంగా చితికిపోవడానికి కారణమయ్యారు. కాబట్టి ఇవాళ మనం చేనేత అనే దాని మీద, ఇవాళ మన కులాల్లో ఎంతమంది చేనేత వృత్తి మీద ఉన్నారు, చేనేత వృత్తి వల్ల మనకు ఎంత ఆదాయం లభిస్తుంది, దానివల్ల మనం ఆర్థికంగా సంతోషంగా ఉన్నామా అనేవి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. కాబట్టి మన చేనేత నుండి అప్గ్రేడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చేనేత మగ్గాలకు సంబంధించి సహకార సంఘాలన్నింటినీ కూడా లిమిటెడ్ కంపెనీలుగా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చి అందులో ఉన్న షేర్ హోల్డర్స్ అందరినీ కూడా, అందులో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా షేర్ హోల్డర్స్గా మార్చాలనేది ప్రధానంగా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని. మన నాయకత్వాలకు సరైనటువంటి అవగాహన లేకుండా, మనకి ప్రభుత్వం నుంచి ఎటువంటి కోరికలు ఉన్నాయి, ఎటువంటి డిమాండ్స్ మనం చేయాలి, ప్రభుత్వాన్ని ఏ విధమైన డిమాండ్స్ చేసి వాటిని అమలు చేయించుకుంటే మనం అభివృద్ధి చెందుతాం అనేటువంటి ఆలోచన లేకుండా మన నాయకత్వాలు ఉండి ఆ చేనేత లేకపోతే బోగస్ సొసైటీలు వీటి గురించి మాత్రమే మాట్లాడడానికి మన వాళ్ళు పరిమితం అయిపోతూ ఉన్నారు. మన వాళ్ళు చాలా మెచ్యూరిటీగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇవాళ చేనేత పరిశ్రమకు సంబంధించి మాస్టర్ వేవర్స్ బాగుపడితే చేనేత బాగుపడ్డట్టు కాదని ఏదో ఒక స్టేట్మెంట్ చూసాను నేను పేపర్లో. అది ఎంత అవగాహన రాహిత్యంతో కూడినటువంటిదో అర్థం చేసుకోవాలా. ఇప్పటికి కూడా సహకార సంఘాల పైన నేస్తూ ఉన్నటువంటి వారి కంటే మాస్టర్ వేవర్ల దగ్గర నేస్తూ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. రైతు బలంగా ఉంటే రైతు కూలీకి పనిదల లభిస్తుంది. వ్యవసాయం రైతు చేస్తుంటే రైతు కూలీలకి కూలి లభిస్తుంది. అలాగే మాస్టర్ వేవర్ అనేవాళ్ళు మగ్గాలు లేపిస్తుంటే వేవర్స్కి పని దొరుకుతుంది. మాస్టర్ వేవర్ బలపడడానికి ఎటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోకుండా చేనేత రంగాన్ని ఉద్ధరిస్తామనేది పచ్చి బూటకము. మాస్టర్ వేవర్స్కి బలాన్ని చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాస్టర్ వేవర్స్కి కావాల్సినటువంటి రుణ సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మాస్టర్ వేవర్లు పారిశ్రామికీకరణ చెందడానికి
పవర్ లూమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళకి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము. లేదా వ్యక్తిగతంగా ఏదైనా ఒక కార్మికుడు తాను సొంతంగా పవర్ లూమ్ పెట్టుకుంటానంటే దానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఉచితంగా. ఇలాంటి డిమాండ్స్ మనం చేయకుండా ఏదో కంటి తుడుపుగా చేనేతకు మేము 200 యూనిట్లు కరెంట్ ఇస్తాము ఉచితంగా. అసలు ఇక్కడ వృత్తిలో నీకు తగినంత ఆదాయం లేకపోతే 200 రూపాయలు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వల్ల మనకు ప్రయోజనం ఏంటి? అలాగే చేనేత వస్త్రాలకి అత్యంత డిమాండ్ ఉంటే టాటా కంపెనీ వాళ్ళే వచ్చి కొనుక్కెళ్తారు కదా, వేరే కంపెనీల వాళ్ళు కొనుక్కెళ్తారు కదా. టాటా కంపెనీతో లోకేష్ గారు ఒప్పందం చేయాల్సిన పనే ఉందండి. ఒప్పందం చేసి ఎన్ని లక్షల రూపాయల వస్త్రాలు టాటా కంపెనీ వాళ్ళు కొన్నారు మంగళగిరి నుంచి కానీ లేకపోతే వివిధ చేనేత కేంద్రాల నుంచి కానీ ఒకసారి మీరు ఆలోచించాలి. కాబట్టి మన డిమాండ్స్లో ఒక స్పష్టత ఉండాలి, హేతుబద్ధత ఉండాలి. మన కులానికి ఏం కావాలి, మన కులం ప్రజల్లో ఉన్నటువంటి జనాభా అభివృద్ధి చెందడానికి ఎటువంటి పథకాలు ప్రభుత్వంతో అమలు చేయించుకోవాలి, మన వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి ఎటువంటి పథకాలు అమలు చేయించుకోవాలి, వీటిపైన చేనేత నాయకులకు క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. మరి నిన్న కానీ ఇవాళ కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసం చేనేతలకు మేలు చేకూరేటువంటి ఒక్క పథకాన్ని ప్రకటించాల. థ్రిఫ్ట్ పథకం అని చెప్పారు. థ్రిఫ్ట్ పథకం వల్ల ఎవరికి లాభం? సహకార సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళకి థ్రిఫ్ట్ పథకం వర్తింపజేస్తారు. మాస్టర్ ఎవరి దగ్గర నేసే వాళ్ళకి థ్రిఫ్ట్ పథకం ఉండదు కదా. మరి వాళ్ళకి 24,000 రూపాయలు ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని తీసేయడం అనేది ఎంతవరకు సమంజసం? అలాగే చేనేతలకి బీమా పథకం అని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టున్నారు. చేనేతలకి బీమా పథకం మీద నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఉచితంగా వైద్యం చేయించేటువంటి పరిస్థితి ఉంటే ఈ మగ్గం నేసే వాళ్ళకి ప్రత్యేకంగా ఆరోగ్య బీమాతో అవసరము లేదు. వీళ్ళ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటే 25 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఉచితంగా వైద్యం అందుతుంది. కాబట్టి ఆరోగ్యశ్రీని అమలు చేయాలి. ఆరోగ్యశ్రీని అమలు చేయకుండా ఈ చేనేత వాళ్ళకి ప్రత్యేకంగా ఆరోగ్య బీమా అనేది ఎంత బీమా కట్టాలి వీళ్ళు, ఆ బీమా ద్వారా వీళ్ళకి ఎంత డబ్బులు వస్తాయి, ఆరోగ్యపరంగా వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారు, అది పక్కదారి పట్టేటువంటి అంశము, సరిగా అది ప్రజలకి మేలు చేకూరేటువంటి అంశం కాదని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఆరోగ్యశ్రీ పరిధిలో అందరికీ కూడా 25 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చేనేతలకు కూడా ఆ సౌకర్యం కల్పిస్తే సరిపోతుంది. అట్లాగే మాస్టర్ వీవర్స్కి మగ్గాల షెడ్ల పైన కమర్షియల్ ట్యాక్స్ వేస్తూ ఉన్నారు మంగళగిరి లాంటి మున్సిపాలిటీలో కానీ వేరే మున్సిపాలిటీల్లో కానీ. కనీసం లోకేష్ గారు ఈ కమర్షియల్ ట్యాక్స్ రద్దు చేస్తానని కూడా చెప్పలా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. మరి మాస్టర్ వీవర్ చల్లగా ఉంటే కదండి మాస్టర్ ఆయన 10 మగ్గాలు వేయించేది. మాస్టర్ వీవర్ ఆర్థికంగా బలంగా ఉంటే 10 మగ్గాలు వేయిస్తాడు, 10 మందికి ఉపాధి లభిస్తుంది. కాబట్టి మాస్టర్ వీవర్ అభివృద్ధి చేనేత అభివృద్ధి కాదు అని ఒక హెడ్డింగ్ పెట్టి రాయడం అంటే ప్రజలని అమాయకులు చేసి పక్కదారి పట్టించడమే, చేనేత వర్గాలని పక్కదారి పట్టించడమే, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళకి బూటక మాటలు చెప్పడమే నేను చెప్తున్నాను. గతంలో మాస్టర్ వీవర్లు మగ్గాలు నేపిస్తుంటే వాళ్ళ కింద కొన్ని వందల మంది చేనేత వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా మళ్ళీ కాస్త మంచి నేత నేయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారం చేయగలిగిన సమర్థత ఉన్నవాళ్ళు మాస్టర్ వీవర్స్గా అవతరించేవాళ్ళు. వీవర్స్ ఒక రైతు ఎలా అయితే ఒక ఎకరం రైతు 10 ఎకరాలు కొనుక్కుంటూ వెళ్తాడో సమర్థతను బట్టి మాస్టర్ వీవర్ల దగ్గర పనిచేసేటువంటి చేనేత కార్మికులు కూడా మంగళగిరిలో కూడా ఉన్నారు. అలా మగ్గం నేస్తూ వాళ్లే మాస్టర్ వీవర్లకు ఎదిగి కొన్ని వందల మందికి ఉపాధి కల్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాస్టర్ వీవర్ వ్యవస్థని మనం పోషించాల్సిన అవసరం ఉంది. నిజంగా చేనేతను బ్రతికించాలన్నా లేకపోతే వస్త్రోత్పత్తి రంగం మన కులం చేతుల్లో మనకు ఉండాలన్నా కూడా మన కుల వృత్తి కాబట్టి మాస్టర్ వీవర్స్ బలంగా ఉండాలి. మాస్టర్ వీవర్కి 2 సౌకర్యాలు ఇవ్వాలా. రైతులకు ఎటువంటి పథకాలన్నీ అమలు చేస్తున్నారు అటువంటి పథకాలన్నీ కూడా చేనేత వర్గాలకి ఈ వస్త్రోత్పత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని చేనేతను వేరు చేయడం మరనేతను వేరు చేయడం, రెండింటికి పోటీ పెట్టడం. ఆ మరనేతని చంపేస్తున్నారు, చేనేతని చంపేస్తున్నారు. ఆ స్పిన్నింగ్ మిల్లులు కానీ టెక్స్టైల్ మిల్స్ కానీ డైయింగ్ సెక్టర్ కానీ ఇవన్నీ కూడా వేరే కులాలలో పెట్టుకుని వాళ్ళు ఆర్థికంగా బలవంతులు అవుతున్నారు, పారిశ్రామికవేత్తలు అవుతున్నారు. మనం ఏమన్నా కుల వృత్తి మనదైనప్పుడు ఆ వృత్తిలో నుంచి మనం పొందాల్సిన లబ్ధి పొందకుండా మనం ఈ చేనేతగాడు ఉండిపోయి నష్టపోతూ ఉన్నాం మనం. కాబట్టి వస్త్రోత్పత్తి రంగం మొత్తాన్ని కూడా మన గుప్పిట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు తగిన విధంగా ప్రణాళికలు చేనేత వర్గాలు అమలు చేయించుకునే విధంగా నాయకత్వాల్లో ఆలోచన రావాలి. ఎంతసేపు చేనేత అదేమంటే
బోగస్ సొసైటీ లేనిది దేంట్లో అండి? ప్రైమరీ సొసైటీల్లో, వ్యవసాయ సొసైటీల్లో బోగస్ సొసైటీలు లేవా? వ్యవసాయ రుణమాఫీ చేసినప్పుడు కొన్ని కోట్ల రూపాయల అందులో దుర్వినియోగం బయటపడింది. పేపర్లో 1 రోజు 2 రోజులు రాసి ఆపేశారు వీటిని. కాబట్టి అవగాహన లేకుండా ఎంతసేపు మాస్టర్ వ్యవస్థని వ్యతిరేకంగా మాట్లాడటం, లేకపోతే బోగస్ సొసైటీలను మాట్లాడటం, ఇవన్నీ కూడా మన యొక్క అపరిపక్వతతో కూడినటువంటి ఆలోచన విధానం. ఇవి మార్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే 24,000 రూపాయలని చేనేత కార్మికులందరికీ కూడా అందజేయాలా. అలాగే ఈ చేనేత మగ్గాల షెడ్ల పైన మాస్టర్ వ్యవస్థకి విధిస్తున్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ను రద్దు చేయాలా. మాస్టర్ వ్యవస్థ అందరికీ కూడా రుణ సదుపాయం కల్పించాలా. సొంతంగా మగ్గాలు వేసుకునే వాళ్ళకి కూడా రుణ సౌకర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సహకార సంఘాల్లో వాటిని మార్పులు తీసుకొచ్చి ఈ సహకార సంఘాలన్నింటినీ కొన్నింటి క్లబ్ చేయడం ద్వారా కానీ, లేకపోతే పెద్ద సహకార సంఘం సొంతంగా ఒక లిమిటెడ్ కంపెనీగా మారేటువంటి పరిస్థితి ఉన్నదాన్ని అలా మార్చడం కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఆప్కో ద్వారా అన్ని రకాల వస్త్రాలని, మాస్టర్ వ్యవస్థ దగ్గర ఉన్నటువంటి వస్త్రం కానీ, సొసైటీల ద్వారా తయారైన వస్త్రం కానీ, ఇవన్నీ కూడా కొనుగోలు చేసి ఈ వ్యవసాయ మార్కెట్ల ద్వారా రైతు పండించినటువంటి పంటని ప్రతి గింజ ఎలా అయితే కొంటున్నారో, చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాన్ని ప్రతి మీటర్ కూడా ఆప్కో కొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇటువంటి డిమాండ్స్ మనం ప్రభుత్వాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వంతో అమలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఉండొచ్చు, రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే 2029లో తప్పనిసరిగా నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చేయిస్తాను. మరి ఈలోపు చంద్రబాబు నాయుడు గారికి కూడా నిజంగా మరి ఆయనకి మంగళగిరిలో లోకేష్ గారు గెలిచాడంటే చేనేత వర్గాల ఓట్లతోనే ఆయన అంత మెజారిటీతో గెలవడం జరిగింది. మరి చేనేత వర్గాల మీద ఆయనకి ప్రేమ ఉంటే ఇవన్నీ కూడా చేనేత వర్గాలకు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు చేనేతలకు ఆయన చేసినటువంటిది ఏమీ లేదు. ఈ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 నెలలు అవుతా ఉంది. ఈ 2 నెలల్లో కూడా స్పష్టంగా చేనేతలకు ఉపయోగపడేటువంటి ఒక పథకాన్ని ప్రకటించాలి. అలాగే రిబేట్ పథకాన్ని ఎత్తేసినటువంటి ఘనత కూడా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. సహకార సంఘాలు తయారు చేసినటువంటి వస్త్రంలో ప్రతి పండక్కి కూడా రిబేట్ ఇవ్వడం జరిగేది. ఆప్కో వస్త్రాల విక్రయం జరిగేది. ఆప్కో వస్త్రాలు ఉద్యోగస్తులందరూ కూడా తప్పనిసరిగా అక్కడ కొనే విధంగా వాళ్ళకి బట్టలు కొనడానికి లోన్స్ ఇవ్వడం జరిగేది. ఆప్కోలో వాళ్ళ వస్త్రాలు కొనేవాళ్ళు, ఆప్కోలో ఉద్యోగస్తులందరూ కూడా వస్త్రాలు కొనే విధంగా రిబేట్ ఇచ్చేవాళ్ళు. మరి అవన్నీ కూడా ఎత్తేసి చేనేతలను ఏ విధంగా ఉన్నతిలోకి తెస్తారు? రిబేట్ని అమలు చేయాలి. అలాగే చేనేతకి కానీ, పవర్ లూమ్స్కి కానీ సబ్సిడీ రేట్లకి నూలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, రంగులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, రసాయనాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, పట్టు ఇవ్వాల్సిన అవసరం ఉంది, జరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు ఏ విధంగా అయితే మీరు వంగడాలు, రసాయనాలు, ఎరువులు, అలాగే వ్యవసాయ పరికరాలు ఇవన్నీ సబ్సిడీ రేట్లకి ఉచితంగా ఎలా ఇస్తున్నారో, అలాగే చేనేత వర్గాలకి వస్త్రోత్పత్తి రంగంలో ఉన్నటువంటి వస్త్రోత్పత్తి కులాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వస్త్రోత్పత్తి కులాలు, కులవృత్తిగా కలిగినటువంటి కులాలు, పద్మశాలీలు కానీ, దేవాంగులు కానీ, తొగటవేర క్షత్రియులు కానీ, కర్ణబొత్తులు కానీ, ఈ కులంలో ఉన్నటువంటి నాయకత్వాలు ఇప్పటివరకు మీరు ఎటువంటి ఆలోచనతో అయినా ఉండండి. ఇక నుంచి ఆలోచన విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన డిమాండ్స్లో మెచ్యూరిటీ రావాలా, మన ప్రభుత్వం నుంచి ఏమై కావాలో అవి చేయించుకునేటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక మనం తయారు చేసుకోవాలి. అది ఏ ప్రభుత్వం నుంచైనా మనం డిమాండ్ చేసి అమలు చేయించాలా. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు నాయకులుగా ఉంటే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంతో చేయించండి. రేపు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మేము మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేము చేయిస్తాం. ఆ విధంగా కులాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్ళాలి తప్ప ఏదో ఊరకే 200 యూనిట్లు కరెంటు, లేకపోతే థ్రిఫ్ట్ పథకం, లేకపోతే ఆరోగ్య బీమా, ఇవి మనల్ని ఎటువంటి విధంగా కూడా ఏ విధంగా కూడా మనం ఉద్ధరించమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. వీటి వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కూడా కలగదు, మన వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పు రాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన డిమాండ్స్ క్లారిటీగా ఉండాలి, మనకి ఏం కావాలో క్లారిటీ కావాలి, మన ప్రభుత్వం అడిగి చేయించుకోవాలి. ఒకవేళ మనకు తెలియపోయినా కూడా నిజంగా మన అభివృద్ధి కోరుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు కానీ, లేకపోతే అధికారులు కానీ, ఈ టెక్స్టైల్స్ రంగంలో ఉన్నటువంటి అధికారులు, ఆప్కోలో ఉన్నటువంటి అధికారులు, వీళ్ళందరూ కూడా ప్రణాళికలు రూపొందించి మన కోసం అమలు చేయాలి. మనకు తెలియని కూడా వాళ్ళు చెప్పాలి. అట్లా కాకుండా కంటి తుడుపు చర్యలు చేనేతల కోసం ఏదో చేస్తున్నట్టుగా బోగస్ మాటలు చెప్తే ఉపయోగం లేదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా మాస్టర్ వ్యవస్థకి మగ్గాల షెడ్ల పైన కమర్షియల్ ట్యాక్స్ రద్దు చేయాలా. మాస్టర్ వ్యవస్థకి
రుణ సదుపాయం కల్పించాలి మాస్టర్ వీవింగ్ మగ్గాలు నేర్చడం కోసం. అలాగే మాస్టర్ వీవర్లకి సొసైటీలకు కూడా సబ్సిడీ ధరలకు నూలు అందించాలా, రసాయనాలు అందించాలా, పట్టు అందించాలి, జరి అందించాలి. అట్లాగే మాస్టర్ వీవర్స్ కొనుగోలు చేసినటువంటి వస్త్రాలు కానీ, సొంతంగా కార్మికుడు తయారు చేసినటువంటి వస్త్రం కానీ, సొసైటీలు తయారు చేసినటువంటి కోఆపరేటివ్ సొసైటీలో తయారైన వస్త్రం కానీ మొత్తం కూడా ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలా. ప్రతి కార్మికుడికి కూడా కనీసం ఇటు చేనేత రంగంలో ఉన్న కార్మికుడికి కానీ, లేకపోతే అటు పవర్ లూమ్స్లో ఉన్నటువంటి కార్మికుడికి కానీ కనీసం 1000 నుండి 1500 రూపాయలు రోజు కూలీ వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ కులాల విద్యార్థులు చదువుకోవడానికి, విదేశీ విద్య అభ్యసించడానికి కానివ్వండి, పెద్ద చదువు చదవడానికి కానీ రుణ సదుపాయం కల్పించాలి. కాపులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో అటువంటి సౌకర్యాలు ఈ నేత వర్గాలకు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో అటువంటివన్నీ కూడా ఈ వస్త్రోత్పత్తిదారులకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని మాట్లాడితే చేనేత వర్గాలు ఏదో బీసీలని, పేదలని, బడుగు బలహీన వర్గాలని, చేనేత కళాకారులని ఇలాంటి పిచ్చి మాటలతో మమ్మల్ని, మా జాతి గౌరవాన్ని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. మన నాయకులకు కానీ, పార్టీ పెద్దలకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం ఆ ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళం బ్రిటిష్ వాళ్ళ టైంలో మనం దెబ్బతిన్నాం, మన పరిశ్రమ దెబ్బతింది, మన వృత్తి దెబ్బతింది. మళ్ళీ మనం అభివృద్ధి చెందడానికి ఎటువంటి పథకాలు అమలు చేయాలో అవన్నీ కూడా 1980 వరకు కూడా బాగానే ప్రభుత్వాలు అమలు చేసినాయి. అక్కడి నుంచి మనకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పటికైనా మనం ఒక క్లారిటీతో మన కులం అభివృద్ధికి, మన కుల వృత్తి అభివృద్ధికి స్పష్టమైనటువంటి ప్రణాళికలు వేసుకుని స్పష్టమైనటువంటి డిమాండ్స్తో ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి. అలాగే ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో మా కోసం పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో 15-16% ఉన్నటువంటి మేము అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఓ 15-16% జనాభా పేదరికంలో ఉండి అస్తవ్యస్తంగా ఉంటే మరి రాష్ట్రంలో కూడా పేదరికం ఉన్న 15-16% ఈ కులాల్లోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిగా ఏ ప్రభుత్వం పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, మంగళగిరిలో వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొక వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ, వసన శ్రీనివాసరావు పార్టీ పరంగా చెబుతున్నాడని లేకపోతే ఇంకో రంగా ఆలోచించదు. నేను కేవలం కులం కోసం చెప్తా ఉన్నాను, కులం యొక్క అభివృద్ధి కోసం చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు నేను చెప్పేటువంటి మాటల్లో ఉన్నటువంటి లోతుని, ఆలోచనని, మన జాతికి ఏ విధంగా ఇవి అభివృద్ధికి ఉపయోగపడతాయో మీరు ఆలోచించి ఈ ప్రభుత్వం చేత మీరు చేయించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా. అంతేగాని టాటా కంపెనీ వాళ్ళతో వస్త్రాలు కొనిపిస్తాం, ఏం కొంటారండి వస్త్రాలు టాటా కంపెనీ వాళ్ళు కొనే అంత డిమాండ్ ఉంటే అన్ని కంపెనీలు కొంటారు. టాటా ఏముంది, రిలయన్స్ వాళ్ళు కొంటారు, ఇంకోళ్ళు కొంటారు. అసలు ముందు ఇక్కడ వస్త్రానికి డిమాండ్ అనేది ఉండాలా. వస్త్రానికి డిమాండ్ ఉంది, చేనేత వస్త్రాలు కొంటున్నారు జనం. కానీ కార్మికుడికి ఆదాయం తక్కువ వస్తుంది. కార్మికుడి ఆదాయం పెరగడానికి ఏం చేయాలి? కార్మికుడి ఆదాయం పెరగాలంటే మాస్టర్ వీవర్లకి చౌకధరలకి నూలు ఇవ్వాలా, రంగులు ఇవ్వాలా, రసాయనాలు ఇవ్వాలా. అప్పుడు వాళ్ళు వస్త్ర ఉత్పత్తికి అయ్యే ఖర్చు తక్కువ అవుద్ది కాబట్టి కార్మికుడికి ఆదాయం ఎక్కువ ఇవ్వగలుగుతారు, మజూరీలు ఎక్కువ ఇవ్వగలుగుతారు. అటువంటి చర్యల్ని ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ థ్రిఫ్ట్ పథకాలకి 200 యూనిట్ల కరెంటుకి లేకపోతే బీమా పథకానికి మనకేదో మేలు జరిగిపోయిందని చెప్పేసి మీరు ఎవరు భావించొద్దు. స్పష్టమైన డిమాండ్లు చేయండి. 24,000 రూపాయలు ప్రతి కార్మికుడికి అందే విధంగా చూడండి. అలాగే మగ్గం పట్టే కోడినే వాళ్ళకి 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అసలు మగ్గం పట్టుకోవడానికి ఇవాళ గుంట మగ్గం వేసేవాళ్ళు కానీ, ఫ్రేమ్ లూమ్స్ వేసేవాళ్ళు కానీ యువతరం ఎందుకు రావట్లేదు? అందులోకి ఆదాయం లేదు కాబట్టి రావట్లేదు. ఆదాయం కల్పించండి. ఫస్ట్ ఆదాయం ఎక్కడుంది? పవర్ లూమ్స్లో, స్పిన్నింగ్ మిల్స్లో ఉంది. ఇవన్నీ ఎవరి చేతులకు పోయినాయి? మన చేతిలో నుంచి ధనవంతుల చేతులకు పోయినాయి. వాటిని మన చేతుల్లోకి తెచ్చుకోవడానికి ప్రభుత్వంతో ఏం చేయించాలి అవి డిమాండ్ చేయండి. మంగళగిరిలో ఎంతోమంది మాస్టర్ వీవర్లు ఉన్నారు, ఇక్కడ ఎంతోమంది కార్మికులు ఉన్నారు. పెద్ద కుల సంఖ్య సుమారుగా 60,000 ఓటింగే ఉంది మంది. అంటే సుమారు 1,00,000 పైజీలకు మన జనాభా ఉంటుంది. ఇందులో యువత ఎంతోమంది ఉంటారు. ఇవాళ గోల్డ్ వర్క్ కూడా సరిగా లేక 10,000 రూపాయల జీతాలకు పనిచేసి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ వస్త్రోత్పత్తి రంగంలో మన పనిని చూపించగలిగితే వాళ్ళు సంతోషంగా బ్రతుకుతారు. వాళ్ళ మగ్గాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉచితంగా పెట్టుబడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ సహకార సంఘాలను కానీ లేకపోతే మాస్టర్ వ్యవస్థను కానీ వీళ్ళందరినీ కూడా పవర్ లూమ్స్, టెక్స్టైల్ మిల్స్ పెట్టుకోవడానికి
తగిన విధమైనటువంటి ప్రణాళికలు ప్రభుత్వం అమలు చేసి వాళ్ళకి రుణ సదుపాయాలు కల్పించి ఈ జాతి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, పారిశ్రామికీకరణ వైపు మరలడానికి సహకరించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇవాళ దళిత వర్గాల్లో పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి ప్రత్యేకమైనటువంటి పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో దళిత వర్గాలు 18% ఉన్నారు. మాలా మాదిగ కమ్యూనిటీస్తో పాటు ఇంకా కొన్ని కులాలు కలుపుకొని మొత్తం 18% ఉన్నారు. ఇక్కడ పద్మశాలి, దేవంగ, తొకటవీర, క్షత్రియ, కర్ణబొత్తుల ఈ కులాలు కలుపుకొని రాష్ట్ర జనాభాలో సుమారుగా వాళ్ళతో సమానంగా ఉన్నారు. సుమారుగా 18% పైన ఉంటారు. మరి ఎలా అయితే దళిత వర్గాలని పారిశ్రామికవేత్తలకు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ ఉన్నత విద్యలు చదువుకోవడానికి వాళ్ళకి పథకాలు అమలు చేస్తున్నారు, అలాగే ఈ కులాలకు కూడా పారిశ్రామికవేత్తలకు అభివృద్ధి చెందడానికి, విదేశీ విద్య కోసం, ఇక్కడ ఉన్నత విద్యల కోసం సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. రుణాలు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముఖ్యంగా మనలో ఆలోచనలో మార్పు రావాలి. మాట్లాడితే మనం బీసీలు ఈ బలహీనమైన మాటలు తీసేసి మనం చేనేత కళాకారులం, మా వస్త్రాలు మీరు కొనండి, మమ్మల్ని బ్రతికించండి, ఇలాంటి బలహీనమైన మాటలు వద్దు. మనకి వస్త్రం కొంటానే ఉన్నారు ఒక్కొక్కళ్ళు. నేను 10th క్లాస్ చదివేటప్పుడు భారతదేశంలో సగటున 2 జతల బట్టలు కలిగి ఉన్నాడు మనిషి అని చెప్పి చదువుకున్నాం. ఇవాళ ఒక్కొక్క మనిషి 20 జతలు, 30 జతలు, 40 జతలు వాడుతూ ఉన్నారు. మహిళలు అయితే వాళ్ళ బీరువాల్లో కొన్ని 100 చీరలు ఉంటున్నాయి. వాటిల్లో చేనేత చీరలు ఉంటున్నాయి, మరమగ్గాల మీద వేసిన టెక్స్టైల్ మిల్స్లు తయారైనవి ఉంటున్నాయి. అంటే ఇక్కడ వస్త్రానికి డిమాండ్ ఉంది. అయితే ఆ వస్త్రాలు అన్నీ ఉత్పత్తి చేయడం కానీ, వాటి మీద వచ్చే ఆదాయాలు కానీ పొందుతుందంతా ఇతరులు పొందుతూ ఉన్నారు. ఈ కుల వృత్తిలో పుట్టిన వాళ్ళు ఈ వస్త్రం తయారీకి మూల పురుషులైనటువంటి మనకి అన్యాయం జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే మన చేనేతలు ఆగిపోవడం, సరైన టైంలో పారిశ్రామికీకరణ వైపు వెళ్ళకపోవడం. ఇప్పటికైనా మనం ఆలస్యం చేయకుండా పవర్ లూమ్స్ ఏర్పాటు చేయడానికి, టెక్స్టైల్ మిల్స్ ఏర్పాటు చేయడానికి, స్పిన్నింగ్ మిల్స్ ఏర్పాటు చేయడానికి, డైయింగ్ సెక్టర్ మన చేతిలో ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ కులంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. మీ అందరికీ మీ తరఫున పోరాడడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా మనం ముందుకెళ్ళి భవిష్యత్తులో మనం బలమైనటువంటి వర్గంగా అవతరించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మన ఆర్థిక పరిస్థితి దిగజారిపోతే రాజకీయంగా పతనం అవుతాం. రాజకీయంగా పతనం అయితే సామాజికంగా పతనం అవుతాం. ఇవి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే రాజకీయంగా కూడా మనం చాలా క్లారిటీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటుబడితో వెళ్ళడం, ఏ ఎండగా గొడుగుపడతాం, ఇవి మన రాజకీయంగా మనల్ని దెబ్బతీస్తాయి. దీని మీద నేను ఇంకొకసారి మాట్లాడతాను. ఇవాళ ఏంటంటే వృత్తి వరకు నేను ఎందుకంటే ప్రధానంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏదైనా మన కోసం వరాలు ప్రకటిస్తారని చెప్పి ఎదురు చూసి ఏమీ ప్రకటించలేదు. కాబట్టి దానిపైన మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి అంతవరకే నా ఉపన్యాసాన్ని లిమిట్ చేస్తున్నాను. రేపు ఎల్లుండి కానీ తగిన సమయంలో చూసుకొని ఈ రాజకీయంగా మనం ఉండాల్సిన విధానం మీద కూడా మాట్లాడతాను. మీరందరూ కూడా నా మాటల్లో సారాంశాన్ని అర్థం చేసుకొని మన జాతి అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి మన సంఘీయులందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్.